గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏవైతే విమర్శలు చేశారో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వంపై అవే విమర్శలు చేస్తున్నారు. ఇందులో పెద్ద తేడా ఏం లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు పెట్టింది. తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడానికి, మళ్ళీ గెలవకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఎందుకంటే ఇక 30 ఏళ్ళు వైసీపీ అధికారంలో ఉంటుంది అనే భావనలో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండేవారు. వారు అనుకున్న విధంగా 2024 ఎన్నికల్లో జరగలేదు. వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. అయితే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు కూడా యథావిధిగా గతంలో వైసీపీ ఏ తప్పులైతే చేసిందో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే తప్పులు చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెడుతుంది. మరో 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది, ఎలాంటి భయం లేదు అన్న రీతిలో కూటమి నాయకులు కూడా వ్యవహరిస్తున్నారు.